ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు మరికొద్ది సేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. గ్వాలియర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగుతుంది. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో బంగ్లాపై 2 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ లో తాను కూడా 3 టీ20ల సిరీస్ ను బంగ్లాదేశ్ పై క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ 3 టీ20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ కు బంపర్ ఆఫర్ రానుంది. అదే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల్ని సూర్యకుమార్ యాదవ్ దక్కించుకోనున్నాడు. అయితే హార్దిక్ పాండ్యాకు షాక్ ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత టీమిండియాకు టీ20లో కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇంతవరకు కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. అయితే వచ్చే ఐపీఎల్ గానీ మెగా వేలానికి ముందు టీమిండియా ఆడుతున్న ఈ టీ20 సిరీస్ ద్వారా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ బంగ్లాపై క్లీన్ స్వీప్ చేస్తే ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు తనకే అప్పజెప్పేందుకు ముంబై టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే బంగ్లాదేశ్ తో తొలి టీ20కి ముందు మీడియా సమావేశంలో ఐపీఎల్ లో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉందా అని ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు సూర్యకుమార్ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతానికైతే టీమిండియా బాధ్యతల్ని ఎంజాయ్ చేస్తున్నానని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనంటూ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టీం కు ఆడుతున్నప్పుడు రోహిత్ నాయకత్వంలో చాలా నేర్చుకున్నానని, నాయకుడిగా జట్టును సమిష్టిగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో, సమయానికి అనుగుణంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనేది రోహిత్ ను చూసి తెలుసుకున్నానని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా మొన్న శ్రీలంక సిరీస్ లో టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం కూడా భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుందని సూర్య కామెంట్ చేశాడు. ఇప్పుడు అతని కామెంట్స్ ను బట్టి చూస్తే బంగ్లాదేశ్ తో 3 టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంటే సూర్య తిరుగులేని కెప్టెన్ అవుతాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ నే కెప్టెన్ గా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ముంబై మేనేజ్మెంట్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.